ఓకే, అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, నో డౌట్. అయితే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏం చేశాడంటే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు. ఎలాగ లోబడ్డాడు అంటే, నేను చూపించబోవు దేశానికి నువ్వు, ఏ దేశం ప్రభా? నో, నేను తెలియదు, నాకు తెలియదు, నేను చెప్పను, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఏదైనా హోంవర్క్ ఇచ్చాను అనుకోండి, మీరు అందరూ వెళ్ళి ఎక్కడో చోట సువార్త చెప్పండి అని అంటే, పలానా ఊరు వెళ్ళండి, పలానా ఊరు వెళ్ళండి, మీరు వెళ్ళి చెప్పొచ్చేస్తారు. అలా కాదు, దేవుడు మీకు చూపించు, నేను మీకు చూపించు, లేదా మీరు వెళ్తా ఉండండి నేనే మీకు చూపిస్తానంటే ఎవరిని వెళ్ళగలరా? అబ్రహాము దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు, దేవుడిని నమ్మాడు, అందుకని ఆశీర్వాదాలు ఇవి చెప్పరు. కానీ అల్టిమేట్గా వాళ్ళు ఏం చెప్తారంటే ఆశీర్వాదం గురించి చెప్తారు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా అందరిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే తన మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపితేనే ఆశీర్వాదాలు తప్ప విధేయత చూపకపోతే ఆశీర్వాదాలు రా. అండ్ కొంతమంది ఎలా